సాగర్ డ్యాంపై హైటెన్షన్. ఏపీ వైపు ప్రాజెక్ట్ ఉద్యోగులను అనుమతించని సిఆర్పీఎఫ్ బలగాలు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంతో ఇంకా కొలిక్కి రాకపోవడంతో నాగార్జున సాగర్ రిజర్వాయర్ వద్ద ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. నాగార్జున డ్యాంపై విధులు నిర్వహిస్తున్న ఎన్ఎస్పీ ఉద్యోగులు, ఇంజనీర్లను సిఆర్పీఎఫ్ బలగాలు అడ్డుకుంటున్నాయి. దీంతో మరోసారి సాగర్ డ్యాం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంతో ఇంకా కొలిక్కి రాకపోవడంతో నాగార్జున సాగర్ రిజర్వాయర్ వద్ద ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. నాగార్జున సాగర్ ప్రధాన డ్యాంపై విధులు నిర్వహిస్తున్న ఎన్ఎస్పీ ఉద్యోగులు, ఇంజనీర్లను సిఆర్పీఎఫ్ బలగాలు అడ్డుకున్నాయి. దీంతో మరోసారి సాగర్ డ్యాం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు నాగార్జున సాగర్ కేంద్రంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం తెరపైకి వచ్చింది. గత ఏడాది నవంబర్ 29వ తేదీ అర్ధరాత్రి ఏపీ పోలీసులు, నీటిపారుదల శాఖ అధికారులు సాగర్ ప్రధాన డ్యాం పైకి వచ్చి 13వ నెంబర్ గేట్ వరకు ఏపీ పరిధిలోకి వస్తుందంటూ ముళ్ల కంచెను, బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసు బలగాలతో ఏపీ తమ ఆధీనంలోకి తీసుకుంది. దీంతో డ్యాం కు ఇరువైపులా ఏపీ, తెలంగాణ పోలీసు బలగాలు మోహరించడంతో నాగార్జున సాగర్ డ్యాం పై హైటెన్షన్ వాతావరణం కొనసాగింది. అయితే కేంద్ర జలశక్తి శాఖ జోక్యం చేసుకుని గత డిసెంబర్ 3న ప్రధాన డ్యాం పై ఏపీ, తెలంగాణకు ఇరువైపులా సిఆర్పీఎఫ్ బలగాలతో భద్రతను ఏర్పాటు చేశారు. దీంతో సాగర్ డ్యాం కు సిఆర్పీఎఫ్ బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. అప్పటి నుండి జనవరి 17వ తేదీ వరకు తెలంగాణ అధికారులను ప్రధాన డ్యాంకు కుడివైపున 13వ నెంబర్ గేటు అవతలికి సాధారణంగా వెళ్లేందుకు అనుమతిస్తున్నారే తప్ప విధులు నిర్వహించేందుకు మాత్రం ఏపీ పరిధిలో ఉన్న కంట్రోల్ రూమ్ వద్దకు కూడా రానివ్వట్లేదు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీ దేశ రాజధాని హస్తినాకు చేరింది. దీంతో ఢిల్లీలో జనవరి 17న కేంద్ర జలశక్తి శాఖ సమావేశం తర్వాత సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణ బోర్డు పరిధిలోకి తీసుకున్నట్లు ప్రకటించింది. దీనికి మాత్రం తెలంగాణ ప్రభుత్వం సమ్మతించలేదు. అప్పటి నుండి నిబంధనలు మారాయంటూ ఎన్ఎస్పీ సిబ్బంది, అధికారులను సిఆర్పీఎఫ్ బలగాలు ఏపీ వైపు వెళ్లకుండా 13వ నెంబర్ గేటు వద్దే నిలిపివేస్తున్నారు. 13వ గేటు దాటి రావద్దు అంటూ హెచ్చరికలు జారీ చేసినట్టు తెలంగాణ ఉద్యోగులు, ఇంజనీర్లు చెప్తున్నారు. విధులు నిర్వర్తించేందుకు ఏపీ వైపు ఉన్న కంట్రోల్ రూమ్ వద్దకు సిఆర్పీఎఫ్ బలగాలు తెలంగాణ ఉద్యోగులను అనుమతించడం లేదు. జల వివాదం కొలిక్కి రాకపోవడంతో నాగార్జున సాగర్ డ్యాం నిర్వహణ పనులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రాజెక్ట్ నిర్వహణ బాధ్యతలు ఎవరనేది నేటికి స్పష్టత లేకపోవడంతో డ్యాం నిర్వహణ పనులు అస్తవ్యస్తంగా మారాయి. ఈ నేపథ్యంలో నీటి సంవత్సరం ప్రారంభం కావడానికి మరో 5 నెలల సమయం మాత్రమే ఉండడంతో సాగర్ ప్రధాన డ్యాం నిర్వహణ పనులు చేపట్టాల్సి ఉంది. ప్రధాన డ్యాంపై కుడి కాల్వ గేట్లపై సూట్ గేట్లు, క్రస్ట్ గేట్లు, గ్రీజింగ్, రబ్బరు సీళ్ల మరమ్మతులు, రూఫ్లకు సర్వీసింగ్ చేయడం వంటి పనులు చేయాల్సి ఉంది. సాధారణంగా ప్రతి ఏటా డిసెంబర్ నుంచి ఈ పనులు ప్రారంభిస్తారు. ఏటా వానాకాలంలో ఎగువ నుంచి వచ్చే నీటి విలువలకు ప్రాజెక్టును సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ తెలంగాణ ఇంజనీర్లను 13వ నెంబర్ గేటు దాటి రానివ్వకపోవడంతో పాటు పనులు కూడా చేపట్టవద్దని సిఆర్పీఎఫ్ బలగాలు చెబుతున్నాయి. తమ ఆధీనంలో ఉన్న 13వ గేటు వరకే ప్రాజెక్ట్ నిర్వహణ పనులు చేస్తున్నామని, డ్యాం మొత్తం అప్పగిస్తే తప్ప పూర్తి చేయలేమని తెలంగాణ అధికారులు చెప్తున్నారు. దీంతో జూన్ లో ఎగువ నుంచి వరదలు వచ్చే పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తమవుతోంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని